బాగున్నావా అంశు? అదృష్టం అంటే నీదే అంశు. అంత పెద్ద బంగళాలో ఉంటున్నావు. కూతురిలా యాక్ట్ చేయడానికి వచ్చి నిజంగానే కూతురు అయిపోయావు. నక్క తోక తొక్కొచ్చావు కదూ. వసుని ఎప్పుడు కలిశారు? ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఎప్పుడైనా వసుకి నోరు విప్పి నిజం చెప్పాలని ట్రై చేసావనుకో, ఆ వసుందర్ని చంపేస్తాను. ముక్కలు ముక్కలుగా నరికేసి రోడ్డు మీద పారేస్తాను. నీకు ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుందో తెలుసు కదా? ఊపిరి ఆడదు, గొంతు ఉబ్బిపోతుంది, ప్రాణం పోయే డేంజర్ వస్తుంది. అవునా? మనం ఒక ఆట ఆడుకుందామా? నువ్వు చస్తావా, వసుంధర చస్తుందా? చూద్దాం. నీకు వసుంధర మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు వసుంధర తెచ్చే ఐస్ క్రీమ్ నువ్వు తినాలి. వద్దు, నేను తిన్ను, ప్లీజ్. నాకు ఐస్ క్రీమ్ వద్దు. నువ్వు తినకపోయావా, ఇప్పుడే ఈ క్షణమే వసుంధర్ని ఈ కారుతోని గుద్ది చంపేస్తాను. వద్దు, చంపద్దు, అక్కని చంపద్దు. మరి నువ్వు చచ్చిపోతావా? వసుంధర్ని చంపేయమంటావా, నువ్వు చస్తావా? డిసైడ్ చేసుకో. తింటాను, ఐస్ క్రీమ్ తింటాను. గుడ్ గర్ల్. అదిగో వసుంధర వస్తుంది. ఏడవ మాకు ఏడవకు. చూ చూ. అంశు, ఇదిగో నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకో. తిను. తినంచు, తిను. మహి ఎంతో ఇష్టంగా తెచ్చింది కదా, తిను తిను. తినంశు. తిను తిను. తినమ్మా, తిను తిను. అంశు, అంశు ఏమైంది? అయ్యో, అంశు? పడిపోయింది. ఎవరో పట్టుకోండి. అయ్యో, అంశు ఏమైంది? ఏమైంది? అంశు? ఏమైంది నాన్న? అమ్మా, అంశు అంశు? హాస్పిటల్కి తీసుకెళ్దాం. నాన్న, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంశు, అంశు, రా, జాగ్రత్త.
కూతురు అంచు ఎమర్జెన్సీలో ఉందని చెప్పారు. ఎలా ఉంది తనకి? రిలాక్స్ అండి, ఇప్పుడు పాప బానే ఉంది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, లోపలికి వెళ్దురు గాని. లేదు నర్స్, నేను లోపలికి వెళ్తాను. పాప ఒక్కతే ఉంటే భయపడుతుంది. పర్లేదు సార్, లోపల పాపతో పాటు మహిత గారు ఉన్నారండి. ఆ రోజు హాస్పిటల్లో ఎంత డ్రామా ఆడావు ధ్రువ. నా నీడ కూడా వసుంధర మీద పడదు, నమ్మండత్తా అని నీతులు చెప్పావు. కానీ చివరికి నా అనుమానమే నిజం చేశావు కదా. నా కూతుర్ని మళ్ళీ నీ వైపుకి తిప్పుకోవడానికి ఆ చిన్న పిల్లని ఎరగా వేశావన్నమాట. నందిత ప్లీజ్, ఇంక చాలు, వదిలే. ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలో చెప్పు. ఇంకెంత దిగజారిపోతారో తెలియాలి మీరు. వీళ్ల గురించి నీకేం తెలుసు నందిత? వీళ్ళు మాట మీద నిలబడడానికి సత్యహరిశ్చంద్రుడి వారసులేం కాదు. అవసరాన్ని బట్టి రంగులు మార్చే డబ్బు మనుషులు వీళ్ళు. సముద్రంలో కెరటం వీళ్ళ నోట్లో మాట ఎప్పుడు వెనక్కి తగ్గుతాయో ఎప్పుడు ముంచేస్తాయో ఎవరికి తెలియదు. నేను లోపలికెళ్ళి మన మహిని తీసుకొస్తాను దాస్. ఎలాగూ వీళ్ళొచ్చారు కదా, వీళ్ళ పాపని వీళ్లే చూసుకుంటారు. ఈ పిల్లుంది చూసావు, చాలా గట్టి పిండం ధ్రువ. నువ్వేమీ దిగులు పడక్కర్లేదు. ఎందుకంటున్నానా అనే డౌట్ వస్తుందా? నేను చక్కగా ఐస్ క్రీమ్ తినిపించి పైకి పంపాలని ప్లాన్ చేస్తే అది కూడా మిస్ అయిపోయి ముందే కళ్ళు తిరిగి పడిపోయింది. ఒకవేళ నేను కొనిచ్చిన చల్లటి ఐస్ క్రీమ్ కనుక ఆ పిల్ల తినుంటే ఈ పాటికి మీ హాస్పిటల్ ఖర్చులు తప్పి డైరెక్ట్గా పాడి ఖర్చులు అయ్యేవి. మా మహి కాదు, నీ వస్తుని నువ్వు ఇంకొకసారి కలిసావనుకో, నేను ఆ పాపకి ఈసారి ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినిపించే తీరుతాను. ఏయ్ ఏయ్ నేనప్పటి నుంచి చూస్తున్నాను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ రోజు నువ్వు చేసిన దానికి నిన్ను ప్రాణాలతో వదలను. వదలండి నాన్న, వదలు. ఏం చేస్తున్నావు? వదలు. వదలు. వదలు వదలు.
అయ్యో దాసు, నాన్న ఎలా ఉంది నాన్న? అసలేమైంది ఇక్కడ? ఎందుకు ఈ గొడవ? ఏం లేదు మహి, నువ్వేం కంగారు పడుకో. పాపకేం కాదు అని ధ్రువకి ధైర్యం చెప్పబోయానంతే. అంతకు మించి నేను ఒక్క మాట కూడా అనలేదమ్మా. ఎంత చెప్పినా మనం కావాలని ఆ పాపని ఇలా చేసినట్టు మాట్లాడుతున్నారు. ధ్రువ, అసలేం మాట్లాడుతున్నారు మీరు? మాకు మీకు ఏమైనా పాత కక్షలున్నాయా? ఆ చిన్న పాప మీద గ్రడ్జ్ పెంచుకోవడానికి మాకేమీ కక్ష లేదు ధ్రువ గారు. మీ కూతురు హాస్పిటల్లో ఉంది అన్న బాధని మేము అర్థం చేసుకోగలం, కానీ పెద్దవాళ్ల మీద చేయి చేసుకోవడం పద్ధతి కాదు. చాలు మహి, చాలు. నా కూతురు జోలికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? అసలు మిమ్మల్ని స్కూల్కి వెళ్ళి నా కూతుర్ని తీసుకురమ్మని ఎవరు చెప్పారు? ధ్రువ, అసలు మీరెవరు? మీకేం సంబంధం? నేను స్కూల్ వైపు వెళుతుంటే తన గేట్ దగ్గర కనిపించింది. నాకు తెలిసిన పాప కదా అని ఆపి మాట్లాడాను. ఇందులో ఏంటి తప్పు? తెలిసిన పాప? ఆ? ఏం తెలుసు నీకు? ఆ? ఏం తెలుసు నీకు? అసలు ఎవరు నువ్వు? తన హార్ట్ లో హోల్ ఉందని తెలుసా నీకు? తను చల్లని పదార్థాలు తింటే వెంటనే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని నీకు తెలుసా? ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. చలిలో టెంపరేచర్ కూడా చూసుకొని ఎప్పుడు వార్మర్స్ తో మేనేజ్ చేయాలి. ఇవన్నా తెలుసా నీకు? నీకేం తెలుసని తన జీవితంలోకి వచ్చావు? చాలు ధ్రువా, చాలు. ఊరుకున్నాను కదా అని నా కూతురి జోలికొస్తే నేను చూస్తూ ఊరుకోను. తను మంచి చేయబోతే నువ్వు ఇంత రచ్చ చేస్తావా? అమ్మా మహి, నీకు నేనున్నానమ్మా. అంశు హార్ట్ లో హోల్ ఉందా? అయితే ఏంటి మహి ఇప్పుడు? ఒక పక్క వాళ్ళు మనవేదో కావాలని చేసినట్టు మాట్లాడుతుంటే నువ్వు ఆ విషయం వదిలేసి ఆ పిల్ల గురించి ఆలోచిస్తావేంటి? నదిత, మహిని ఏమనకు. తన మనసు వెన్నలాంటిది, అందుకే జాలి పడుతుంది. చూడండి దాస్, మనకి అవమానం జరిగిన చోట మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పద మహి, వెళ్దాం. పద, రండి. సంద్రంలో ఎగిసే అలకి అలజడిని విచేదెప్పుడో
సందేహం కలిగే మదికి కలతను తీర్చేదెవరో శాపంలాగా వెంట పడుతున్న గతం ఏదైనా దీపంలాగా తగిన దారేదు చూపగలిగే ధ్రువ గారు, పాప కండిషన్ అస్సలు బాలేదు. ఇంకో 1 వీక్లో ఆపరేషన్ అయిపోవాలి. లేట్ చేస్తే మేం కూడా ఏం చేయలేం. అంచు తల్లి, వింటున్నావా? డాక్టర్ గారు నీకు ఆపరేషన్ చేస్తారంట అంచు. అప్పుడు నీ పెయిన్ అంతా తగ్గిపోతుంది. వద్దు, నేను చేయించుకోను. వసు వస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటాను. అంచు, ఎందుకు నాన్న అంత మొండి చేస్తున్నావు? మా మాట వినరా? లేదు నాని, వసు నాకు ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ ఫెయిల్ అయితే ఆ ప్రామిస్ చేసిన వాళ్ళు చనిపోతారని చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది. వసుకి ఏమీ అవ్వకూడదు. వసు వస్తేనే నేను వింటాను. ప్లీజ్ ఇదొక్కటి చెయ్యండి. వసుకి ఏమీ కాకూడదు, ఏమీ కాకూడదు. వసుకేం కాకూడదు, వసుకేం కాకూడదు. సరే సరే, నువ్విలా ఏడవకూడదు. హార్ట్ మీద ప్రెజర్ వస్తుంది. డాక్టర్, నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను తన్ని ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. చూడండి, మళ్ళీ చెప్పలేదు అనొద్దు. మీరెక్కువ డిలే చేయడం అస్సలు మంచిది కాదు. అసలు ఎవరి వసు? ఆ చిన్న పాప తన కోసం ఎందుకు అంతలా ఏడుస్తుంది? వీళ్ళందరి జీవితాల్లో వసు అనే పాత్ర అంత ముఖ్యమా? అందరూ తనని ఎందుకు అంతలా మిస్ అవుతున్నారు? ఇంతకీ ఆ వసు అసలు ఎక్కడుంటుంది? ఆపరేషన్ చేయించుకో అంచు. ప్లీజ్ అమ్మా, ఒకసారి నా మాట విను. పెయిన్ అంతా తగ్గిపోతుంది. అమ్మా. అంశు, నా బంగారం కదా, ఒప్పుకోమ్మా.
వద్దు, నేను చేయించుకోను. వసు వస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటాను. వసుకి ఏమీ అవ్వకూడదు. వసు వస్తేనే నేను వింటాను. మహి, కనుక్కున్నాను. పాపని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారట. ఇప్పుడు బానే ఉందంట. థ్యాంక్స్ సుజా. పాప బాగుంటే చాలు. ఏమైంది మహి? మళ్ళీ ఆలోచిస్తున్నావేంటి? ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది సుజా? ఆ పాప అంతలా ప్రాణాల మీదకి తెచ్చుకుని కూడా బస్సు వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటాను అని అంత మొండిగా ఎందుకు ఏడుస్తుంది? అసలు ఆ వసుంధర ఎక్కడుంది? అసలు ఆ వసుంధర బ్రతికుందా లేదా? అంచు, హాయ్. హాయ్. ఉండు, నేనే వస్తున్నా. వసు, ఏడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా, ఏ మరువనే కలల్లోనూ నిన్ను